పోయినప్పుడే పరిగెత్తుకుంటావచ్చు. ఇప్పుడు అలా రానే బజార్ ఏదో కాసేపు ఉండి వస్తానన్నావు మరి. అంటే నేను పోయి టిఫిన్ చేసి టీ తాగుదాం అన్నట్టు బజార్కి వచ్చేలో సెగ్గాలు వాళ్తుంది బజార్న. 8:30 టైం చూస్తే 8:30, ఇప్పుడు 9 కావస్తుంది. నేను టిఫిన్ చేసి అటు పామూరు బస్ స్టాండ్ వెళ్ళి టీ తాగి వద్దామంటే టీ షాప్ కూడా లేదు, కొన్ని షాపులు మూతేసారు. ఎండలకి జనాలు పురుగు లేరు బజార్న. ఈ బిత్తర దెబ్బకి ఒక అతను బండి మీద కింద పడ్డాడు. ఎండ బిత్తరకి అది అర్థం కాదు జనాలకి. సెగ ఒకటే సెగ్గాలి. 8:30కే ఎండ ఎంత రావుందంటే ఇంకా ఎట్టుంటుంది పరిస్థితి. ఎట్టా మన సింగరాకుండా పోయినప్పుడు ఆ రోజు ఎండ ఎక్కువ అనుకున్నాం, దానికి మించింది కనిగిరిలో. మరి ఎండకు వృద్ధులు పిల్లలు చాలా జాగ్రత్త. అది కూడా కాకుండా కనిగిరిలో ఎండ చాలా తీవ్రతగా ఉంది. మరి ఎండ ఎక్కువగా ఉందన్నావు, పాలు పెరుగు తెచ్చావా తేలేదా? మరి ఇంత ఎండలో మరి పోయావు కదా. ఏంది అమ్మంట పాలు పెరుగు ఎండ దెబ్బకు బిత్తలేసి ఏం చేస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేలకి ఆయన కూర్చొని నా పని అయిపోయింది. ఎండకి కాసేపు ఎక్కడ కూర్చుందాం కూడా సెగ్గాలి, ఒకటే సెగ్గాలి. సిమెంట్ రోడ్డు సెగ్గ కొడుతుంది, జనాలు పురుగు లేరు బజార్లు అన్నమాట. కొంచెం వీడియో తీసి చూడండి, ముందు పక్క పెట్టుంటా. అలా ఉంది కనిగిరిలో వాతావరణం. ఈ పరిస్థితుల్లో ఈ స్కూల్లో పిల్లల్ని చేర్చమని కొంతమంది టీచర్లు తిరుగుతుంటారు ఎండకి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వడబెట్ట తగిలిద్ది. వడబెట్ట తగిలితే మనకి అక్కడ వచ్చే ఆదాయం కన్నా కానీ వచ్చే జరిగే నష్టం ఎక్కువ. మంచిల దగ్గర పెట్టుకోండి, మజ్జిగ దగ్గర పెట్టుకోండి, గుడ్డ చుట్టుకోండి తలకి. ఎందుకంటే 8:30కి బజార్కి వచ్చి నా పని అయిపోయింది. ఈ పనులు చేసేవాళ్ళు కూడా నా అంచనా ప్రకారం ఒక వారం 10 రోజులు పనులు ఆపేసుకోవడం మంచిది. ఎందుకంటే 9-10 గంటల క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చేయడం మంచిది. టీకోట్లోనైనా టిఫిన్ హోటల్. ఎందుకంటే ఎండ తీవ్రత అలా ఉందన్నమాట. అంటే ఆరోగ్యానికి మించింది ఏది లేదు కదా. దాడి వస్తుంది, దాగ వస్తుంది. నిజంగా ఆ క్యాన్ తీసుకొచ్చేసరికి నువ్వు అలసిపోయిన అర్థమైంది. అంతలా సెగ వస్తుంది అనమాట ఎండ. నేను నిన్న ఉదయం టిఫిన్ తెచ్చాను కానీ నిన్న అంత అనిపించలే. నిన్న ఎండ దెబ్బ ఇవాళ చూపిస్తుంది అనమాట. నిన్న 46 డిగ్రీలు ఉందంట కనిగిరిలో. మరి ఈ రోజు ఎంత ఉంటుందో? నిన్న 46 డిగ్రీలు ఉందంట. ఈ రోజు ఉదయం నుంచి సెగ మొదలైంది. ఇలా ఎన్ని రోజులు ఉంటాయి కానీ ఈ ఉన్న రోజులు ఈ మే నెలలో జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు గొప్పవాడు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకు అక్కడ వచ్చే ఆదాయం అంతానే కానీ మనకి ఏదైనా వడబెట్ట తగిలిందంటే అసలు ఎండ ప్రభావం ఎలా ఉంటుందంటే వడబెట్ట తగిలితే తెలియకుండానే మనం కోమలకు వెళ్ళిపోతాం. ఒకసారి నేను అలాగే పడిపోయా తెలుసా. మనం తిరుగుతానే పడిపోతాం అనమాట. బండి నుంచి దిగాను, టప్పుని పడిపోయినా. అసలు ఎండలకు చూడండి ఎట్లా చెమట కారిపోతాం. మరి నీ చెప్పావు మరి పాలు పెరుగు మర్చిపోయొచ్చాగా. మర్చిపోయా. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు టీ పెట్టుకోవడానికి లేదు. ఎండకు మంచి ఎండకు లాగా తీయాలి మంచిగా తాగాలి. ఇలా మాట కూడా దాడొస్తుంది. అసలు ఎంతగా పొద్దున్నే బజార్కి ఎందుకు పోయినట్టు వాటర్ క్యాన్ తాగడానికి వెళ్ళాను. నేను పాలు పెరుగు తెద్దాం అనుకున్నా, టిఫిన్ చేసి వద్దామని. ఇవన్నీ ఇంట్లో టిఫిన్ చేసుకోమని చెప్పి నేను పొరాటా తిన్నా. తినేటప్పుడైతే కమ్మగా ఉంది పొరాటా. తిని నేను ఆ నీళ్ళకైనా ఆడ పెట్టి టీ తాగుతాను, టీ తాగుతాను, ఆడ తాగిపోయాను. అక్కడ వాళ్ళు కూడా టీ కొట్టి పెట్టలేదు ఈరోజు. ఇంకా సరే 1 కిలోమీటర్ అటు పోయేసరికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అటు పోయేసరికి నా పని అయిపోయింది. ఇంకా నీళ్ళకైనా తీసుకొని వస్తా ఇంకా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కూడా మర్చిపోయా. ఈ ఎండ దెబ్బకు పురుగు లేరు అనమాట బజార్లో. 9 గంటల 8:30 8:30 టైంకి ఊరు లేరు. ఇది ఎండల్లో జాగ్రత్తగా ఉండండి కనిగిరి ప్రజలు. నేను అనుభవించి చెప్తున్నాను. కష్టంలో సుఖం అంటారు కదా. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడాను నేను. ఇప్పుడు నాకు పని లేదు అనే కానీ భగవంతుడి దయ వల్ల దాదాపు నేను 37 సంవత్సరాలు కష్టపడ్డానండి. ఇప్పుడు నాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ తిండి తింటున్నాను. ఇంతలా ఎండాకాలంలో నేను ఏసీ వేసుకొని చల్లంగా పడుకున్న అదృష్టాన్ని భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఇచ్చాడనమాట. ఇక మిగతా సమస్యలు అంటే ఉండేదే. మెయిన్ అన్నిటికైనా దారిద్ర్య బాధ లేదంటే ఒకప్పుడు ఎండాకాలంలో అల్లాడిపోయేవాళ్ళం మేము. ఫ్యాన్ వేసుకున్న వాళ్ళంతా మంటలో రేతే నిద్రపుట్టదు, మాలో మేమే గొడవలు పడేవాళ్ళని. ఇప్పుడు ఎండాకాలం మేము ఇంత ప్రశాంతంగా గడుపుతున్నామంటే ఈ ఏసీ బిగించుకోవడం వల్ల, దాని కరెంటు బిల్లు కట్టిన స్తోమత భగవంతుడు ఇవ్వటం వల్ల ఇప్పుడు ఇంత నాకు పని ఆగిపోయింది సడన్గా. మా అమ్మాయి జాబ్ ఆగిపోయింది సంవత్సరం నుంచి. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా కానీ, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కానీ మేము ఇలా ఉన్నామంటే నిజంగా మనం చేసుకున్న పాప కార్యాలకి, మనం ఏదైనా గత జన్మలో చేసిన పాపాలకు తగ్గ శిక్షలు, కుటుంబ పరిస్థితి బాగలేకపోవడం అంటే అనవసరమైన గొడవలు, ఆందోళనలు, చికాకులు, అనారోగ్యం. మనం చేసుకున్న పుణ్యం ఎవరికి అన్నం పెట్టామో, ఏ జన్మలో ఎవరికి మేలు చేసామో, ఎవరికి నీడిచ్చామో తెలియదు. కానీ ఈ వయసులో ఈ షుగరు బీపీలు ఇన్నున్న నాకు బజార్ కట్ట పోయొచ్చి ఇంటికాడ ప్రశాంతంగా కొనుక్కొని, కరెంట్ ఉంది, మా ఓనర్ గారికి ట్యాంక్స్ చెప్పుకోవాలి, ఇల్లు ఇచ్చాడు, ఎండాకాలం నీళ్ళు ఉంటాయి ఇంట్లో. ఇంకొకటి ఏంటంటే కరెంట్ ఎప్పుడు ఉంటుంది, ఏసీ వేసుకొని కొనుక్కోగలిగాము. ఇలా కొనుక్కోగలిగిన ఈ పరిస్థితి మనకి ఇచ్చినందుకు భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకున్నాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఆశీర్వదించిన విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి ప్రణామాలు చెప్పుకుంటాం. ఎందుకంటే చాలామంది ఇంకా ఏందో లేదు అనుకుంటారు. ఇచ్చిందంతా తృప్తి పడాలి. నాకైతే
ఈ మాత్రం అవకాశాలు సౌకర్యాలు ఇచ్చినందుకు ఎంతోమందికి ఒకప్పుడు నేను ఎండాకాలం గిరగల కొట్టగలాడని కూలర్ పెట్టుకున్నాను చూసి అయ్యో నేను కూలర్ కొనలేకపోయానే ఎండలకు అల్లాడిపోతున్నాయని అనుకునేవాడిని. ఫ్యాను ఒక టైంలో ఫ్యాన్ కూడా లేదు, బయట మంచం వేసుకొని కొనుక్కొని దోమల చేత గుడ్డించుకునేవాళ్ళం అన్నమాట. అయ్యో ఫ్యాన్ అనే కొనలేకపోతున్నాను. అలాంటిది ఫ్యాను, తర్వాత కూలరు, తర్వాత ఏసీ. నా జీవితంలో ఏ దేశకి ఏది ఇవ్వాలో భగవంతుడు ఆ దేశకి ఇచ్చాడు. వాస్తవానికి అంతకుముందే బిగించుకోవచ్చు కదండి, అంతకుముందు సౌకర్యాలు కనిపించే టైం కాదు. వయసులో ఉన్నప్పుడు పోరాడగలగాలి. నా వయసు అంతా పోరాడినా వృద్ధాప్యం వచ్చి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా భగవంతుడు మనం బిగించుకోవాలంటే మనం తెచ్చుకోవాలంటే రాదు. ఇది ఆయన ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు, అప్పుడే మనకి అమృద్ధి ఏదైనా. ఆ భగవంతుడు అనేది మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ ఎండాకాలంలో ఇప్పుడు నేను బజారుకి పోయి అలసిపోయి అనుకున్నా, చాలా మందికి అవకాశం ఉండదు. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అదే. కానీ నాకు ఇచ్చిన ఈ సౌకర్యాలకి, ఈ వసతులకి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దేవుడికి ప్రణామాలు తెలుపుకుంటున్నాను అనమాట. ఉన్నదంతా తృప్తి పట్టడం ఇదేనండి. ఇప్పుడు ఎండకు పోయి అల్లాడిపోయి అలసిపోయి ఇంటికాడ కూడా సెగ్గా ఉంటే ఎలా ఉంటుంది. కాసేపు బయటికి పోయి నేను ఇంటికాడ ఇలా చల్లగా పనుకుంటున్నాను. ఇది లేక ఎంతోమంది బాధపడుతుంటారు సొంత ఇల్లుండి కూడా. అందువల్ల మనకి ఇన్ని సౌకర్యాలు, ఇన్ని వసతులు ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు, ఆశీర్వదించిన విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మనకు ఉన్నదాంత తృప్తి చెందలేదానికి ఉదాహరణ ఈ వీడియో చేసి చూపిస్తున్నాను.